వందే భారత్ రైల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భోజనం అందించిన సిబ్బందిపై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. శాకాహారి అయిన ఆయనకు మాంసాహార భోజనం అందించడమే అందుకు కారణం. ఇటీవల ఓ పెద్దాయన పశ్చిమ బెంగాల్లో హౌరా నుంచి రాంచీకి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించాడు. భోజనం వేళ తాళిని ఆర్డర్ చేశాడు. అయితే సిబ్బందిలో ఒకరు పొరపాటున మాంసాహారాన్ని వడ్డించారు. కాసేపటికి అది నాన్ వెజ్ అని గుర్తించాడు. తనకు మాంసాహారాన్ని వడ్డించాడని వెయిటర్పై దాడికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును పలువురు నెటిజన్లు తప్పుపడుతున్నారు. తప్పు జరిగింది కానీ అలా దాడికి దిగడం ఆమోదయోగ్యం కాదని, ఆహార విషయంలో సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందని కొందరు, ఏది ఏమైనప్పటికీ ఆ ప్రయాణికుడు చేసిన తప్పే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై ఈస్టర్న్ రైల్వే స్పందించి పొరపాటు జరిగింది, సమస్యను పరిష్కరించాం అని ప్రకటనలో పేర్కొంది.